కూడా ఏదో అందరం హైలీ ఎడ్యుకేటెడ్ సార్. ప్రతి ఒక్కరు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన క్లియర్గా అనుభవం ఉంది. అప్పుడు డిప్లొమాలు చేసుకున్నారు. ప్రతి ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేది కేవలం. కానీ ఏ రోజు కూడా ఏడ ఆదాయం ఉండదు మాకు సమాజంలో. యూట్యూబ్ జర్నలిస్ట్ అని అంటే డిజిటల్ జర్నలిస్ట్ అంటే ఒక గుర్తింపు ఉండట్లేదు. ఏ ప్రెస్ మీట్కి మాకు లోపలికి రప్పించట్లేదు. చాలా చిన్నచూపు చూపిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచం సర్వేగంగా దూసుకెళ్తుంది. ఏదైనా సోషల్ మీడియా ఆధారంగా చేస్తున్నారు. ఆ రోజు కూడా మీ గతంలో వచ్చి మీకు గ్రంథపత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో మాది రిజిస్టర్డ్ యూనియన్ సార్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఒక 75 ఆల్ పర్మిషన్స్ సార్. అంటే ఒక పేపర్కి ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో, శాటిలైట్ ఛానల్స్కి ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో, అలాగే యూట్యూబ్ ఛానల్ అయినా మేము అన్ని రకాల పర్మిషన్ తెచ్చుకొని ఆర్థిక ఇబ్బందులు మాకు ఉండి ఏ లోకల్ కేబుల్లోనో లేకపోతే కేబుల్ పేపర్లోనో టెలికాస్ట్ చేసుకోలేక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో, వాట్సాప్ ప్లాట్ఫామ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా నిరంతరము ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, 24 గంటలు కూడా ప్రజలకు అందిస్తూనే ఉన్నాం సార్. ఎన్నో సేవలు చేస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వ ఘన విజయానికి కూడా మేము ఎంతో సహాయం చేశాం. అది ఒప్పుకున్నారు కూడా. సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు. కానీ మా పైన ఎటువంటి కూడా లేదు. సో దానికి సంబంధించి మేము మన పూర్తి స్థాయిలో మీ ఆధ్వర్యంలో మంచి చేస్తారని గతంలో విన్నవించుకున్నాం. మరొకసారి విన్నవించుకుంటాం. ఇక్కడ మొత్తం అన్ని జిల్లాల నుంచి ఒక హిందూపూర్ నుంచి పెట్టినాను. యాక్చువల్గా లోకేష్ గారు మీకంటే కూడా ముందే మీకు ఏదో విధంగా స్థానం కల్పించాలని చెప్పేసి అసలు ఎగ్జిబిషన్ కాస్ట్ లేట్ అవడానికి కూడా కారణం ఇదే. లోకేష్ గారు చాలా పుట్టపడుతుంది. మేము యూట్యూబర్స్ తర్వాత ఇంకా కూడా చాలా చేశారు. తర్వాత వార్తలు కూడా బాగా పబ్లిక్ ఫాస్ట్గా చేస్తారు. వాళ్ళకి ఏదో విధంగా మనం ఎగ్జిబిషన్ కాస్ట్ ఇవ్వాలి అనేది రాష్ట్రాన్ని. సో దీని మీద అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయి. కేంద్రం ఏ విధంగా అంటే కేంద్రం కన్నా ఇటువంటి ఎగ్జిబిషన్లో ఉంది కదా. సో కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పేసి చూసాం. కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాక్ ఉండేది. అందుకని ఈరోజు కూడా